మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కలియుగ దైవం అనేటువంటి పేరు పడినటువంటి వెంకటేశ్వర స్వామి గారి దర్శనం తీసుకుని తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలనే ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చిన సందర్భంగా తిరుపతిలో మన మిత్రులు న్యాయవాదులు కార్యకర్తలందరూ కూడా ఈ సభని ఏర్పాటు చేసి నాకు ఈ యొక్క మర్యాద ఈ యొక్క సత్కారం చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి యొక్క ధన్యవాదాలు పాదాభినందనలతో నేను అందరినీ కూడా ఈరోజు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఈ యొక్క తిరుపతి రావడం ఎప్పుడైనా వచ్చినప్పుడల్లా నేను భానుప్రసాద్ గారిని కానీ అజయ్ గారిని కానీ సామాన్య కలవకుండా పోను, కలుస్తూనే ఉంటారు. అప్పుడు న్యాయవాదిగా ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా కోర్టుకు కూడా కంపల్సరీ వస్తాను. బార్ అసోసియేషన్లో చాలాసార్లు వచ్చాను. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో కూడా ఇక్కడ ప్రచారం కూడా చేశాను. ఇంతకుముందు సామంత్య అన్నట్టు మొట్టమొదటిసారి నేను బార్ కౌన్సిల్ పోటీ చేసినప్పుడు తిరుపతి ఎలిమినేషన్లో నేను బయటపడ్డాను. మొన్న సెకండ్ టైం పోటీ చేసినప్పుడు విశాఖపట్నం ఎలిమినేషన్తో బయటపడ్డాను, గెలిచాను. అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఈరోజు రెండు రాష్ట్రాలు వేరే వేరే అయినా మన మనసులు ఇంకా ఒకటే, మన ఆశయాలు కూడా ఒకటే. రెండు రాష్ట్రాలు కూడా ప్రగతి చెందాలి, కాంపిటీషన్లో రెండు రాష్ట్రాలు కూడా ముందుకు పోవాలి. మోదీ గారు అంటుంటారు భారతదేశం ముందుకు పోవాలంటే రాష్ట్రాలు ముందుకు రావాలి, రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ పరిపాలన సౌలభ్యం కోసము ఆ రోజు ఉన్నటువంటి ఒక ఐతిహాసిక చారిత్రాత్మకమైనటువంటి ఒక కారణాల వలన తెలంగాణకు సపోర్ట్ చేయడం జరిగింది. మరియు తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు, తెలుగు వారికి రెండు రాష్ట్రాలు, అది మనం ముఖ్యంగా హిందీ వాళ్ళకు 2, 3, 4 ఉన్నాయి. కానీ తెలుగు వాళ్ళకు రెండు రాష్ట్రాలు ఏదైతే మనకు ఉన్నాయో ఇది నిజంగా కూడా భారతదేశంలో రెండు కూడా పెద్ద రాష్ట్రాలు. రెండు కూడా ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, వైద్యపరంగా, దైవపరంగా కూడా ఇక్కడ ఈ రెండు రాష్ట్రాలు కూడా చాలా గొప్పగా ముందుకు పోతున్న సంబంధంగా చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా నేను రెండు విషయాలు మాట్లాడుతాను. ఇక్కడ న్యాయవాదుల మిత్రులు అందరూ కూడా ఇంతమంది వచ్చినారంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ, ఆంధ్ర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక్కడ సత్కరిస్తున్నారంటే మన జాతీయ పార్టీ కాబట్టి ఏ రాష్ట్రంలో ఉన్నా మనం ఫస్ట్ మనం ఇండియన్స్, మనం భారతీయులం, భారతదేశాన్ని మనం ఐక్యతను చూడాలి. రెండోది మనం ఏ రాష్ట్రంలో ఉన్నామో ఆ రాష్ట్రం ముందుకు పోవాలి. ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఈ దేశంలో మేము ఎక్కడైనా మేము ఉండొచ్చు, ఎక్కడైనా సెటిల్ కావచ్చు, ఎక్కడైనా మేము వసించవచ్చు, ఎక్కడైనా మేము మా స్థావరాన్ని మార్చుకోవచ్చు అనే ఆలోచనతో భారతీయులందరూ కూడా ఉన్నారు. మొన్నటి వరకు ఆర్టికల్ 370 వల్ల కాశ్మీర్ ఎవరు పోలేకపోయేవాళ్ళు. మనం ఇప్పుడు పోయి కాశ్మీర్లో కూడా ఇల్లు కొనవచ్చు, మనం ఆస్తులు కొనవచ్చు. అయితే నేనేమైనా అంటున్నా అంటే ఈరోజు ఆ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చాలామంది తెలంగాణలో అక్కడే ఉండిపోయారు, బసించారు. కానీ కొంతవరకు భారతీయ జనతా పార్టీ మా ప్రయత్నంలో ఎక్కడో ఒక చోట మీ వైఫల్యం చెందినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక చాలామంది హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల ఉన్న హైదరాబాద్ చుట్టుపక్కలనే భారతీయ జనతా పార్టీకు మాకు దగ్గరగా కావాలని చెప్పి మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. నేను వారిని ఒకటే కోరుతాను, ఈరోజు ఈ దేశంలో ఐక్యత్వాన్ని అందరినీ కూడా వివక్షత లేకుండా చూసేది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. ప్రాంతాలకు అతీతంగా, భాషకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరం భారతీయులుగా ఉండేటువంటి ఆలోచన, అందరం ముందుకు పోవాలని చెప్పి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక ఎవరైతే తెలంగాణలో ఉన్నారో వారందరినీ కూడా నేను కోరుతున్నాను, మీరు భారతీయ జనతా పార్టీని తెలంగాణలో మద్దతు పలకండి. మీ యొక్క ఏదైతే మీ యొక్క అవసరాలు కానీ మీ కష్టాలు కానీ పంచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మొన్నటి వరకు వేరే ఏ పార్టీకైనా ఇచ్చిండొచ్చు, ఏ పార్టీనైనా సపోర్ట్ చేసిండొచ్చు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయండి. ఈ ఆంధ్రప్రదేశ్ మన ఒక తిరుపతి ఒక నగరంలో పవిత్రమైనటువంటి ఒక ప్రాంతం నుంచి వారిని కోరుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎవరైనా సరే తెలంగాణలో ఉంటే వాళ్ళకు అక్కడ ఓటు ఉండి స్థిరించి
అక్కడ ఉంటే మీరు కూడా తెలంగాణ వాసులే, మీరు కూడా తెలంగాణ సంబంధించిన వ్యక్తులే అనే భావన భారతీయ జనతా పార్టీకి ఉంది. ఎవరైనా సరే ఇతర ప్రాంతం నుంచి అక్కడ ఉన్న వాళ్ళని బెదిరించినా చేసిన ప్రాంతం పేరు మీద ఇంకేదైనా పేరు మీద భారతీయ జనతా పార్టీ వాళ్ళు అండగా ఉంటుందని కూడా మీకు తెలియజేస్తారు మిత్రులారా. కాబట్టి మమ్మల్ని నమ్మండి, భారతీయ జనతా పార్టీ నమ్మండి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే తెలంగాణ ఆంధ్రప్రదేశే కాదు, హైదరాబాద్ అనేది మినీ భారతదేశం. ఆ మినీ భారత్, లఘు భారత్ ఏదో మనం చూస్తున్నాము, అన్ని ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ వసిస్తున్నారు. వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ మీద నమ్మకం పెట్టుకోండి, మాతోని కలిసి రండి, మనం అందరం కోసం ముందుకు పోదాం. చివరికి ఒక మాట, నాకు ఇంతమంది ఇక్కడ మంచి మిత్రులు దొరికారు. ఇక్కడ సుబ్బారావు గారు ఉన్నారు, బార్ అధ్యక్షులు ఉన్నారు. ఇదంతా కూడా ఏంటంటే మనం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విడిపోయిన తర్వాత కూడా మన మనసులు ఇంకా విడిపోలేదనే విషయాన్ని ఇది కేవలం ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం. ఇది ఈ ప్రత్యక్ష శాస్త్రము మన ఐక్యతను చేస్తుంది, మన దేశాన్ని ఐక్యతం చేస్తుందే మన ధర్మం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అస్సాం నుంచి అహ్మదాబాద్ దాకా ఈరోజు ఇదే దైవము, ఇదే ఒక ధర్మము మనందరినీ ఐక్యతం చేస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా మన ఐక్యత్వాన్ని, దేశం ఐక్యత్వాన్ని, మన తెలుగువారి ఐక్యత్వాన్ని కూడా మనం కాపాడుకుంటూ మీ అందరికీ మరొకసారి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, రానున్న రోజుల్లో మన అనేక సార్లు ఇక్కడ మళ్ళీ వస్తూనే ఉంటాను. దైవం చాలా మనందరికీ మాకు తెలుసు, మాకు కుటుంబ వాళ్ళ సభ్యులందరికీ, అదేవిధంగా మా ఒక చుట్టాలకు కానీ, మా బంధువులకు కానీ, మిత్రులకు కానీ వెంకటేశ్వర స్వామి గారి మీద చాలా నమ్మకం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి యొక్క నమ్మకం ఏంటంటే ఏ మంచి పని చేసినా మొదటి పట్టే ముందు వారి ఆశీర్వాదాలు తీసుకుంటున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను అక్కడ బాధ్యత స్వీకరించి రెండో రోజే ఇక్కడ వచ్చి వెంకటేశ్వర స్వామి ఒక ఆశీర్వాదం తీసుకువచ్చింది. కాబట్టి వారి ఆశీర్వాదాలు భారతీయ జనతా పార్టీ తెలంగాణ మీద, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ మీద, భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీ మీద కూడా ఆ స్వామి ఆశీర్వాదం మాకు అనుగ్రహం చించాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు ముగిసిన. భారత్ మాతాకి జై.